పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ పెండింగ్ లో పడింది. అఫిడవిట్ లో ఆయనపై ఉన్నటువంటి కేసులకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని జనసేన అభ్యంతరం తెలిపింది. దీంతో రేపు ఉదయం 11 గంటల వరకు అదీప్ రాజ్కు సమయం ఇచ్చారు రిటర్నింగ్ అధికారి. మరోవైపు విశాఖ ఈస్ట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ విద్యా అర్హతపై కూడా అభ్యంతరం తెలిపారు. అయితే న్యాయవాదుల సమక్షంలో పరిశీలన తర్వాత ఎంవివి నామినేషన్ క్లియర్ అయింది. పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ పెండింగ్ లో పడింది. అఫిడవిట్ లో ఆయనపై ఉన్నటువంటి కేసులకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదంటూ కూడా జనసేన అభ్యంతరం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రవిచంద్ర, రవిచంద్ర వినిపిస్తోందా మీకు? పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ నామినేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. అదీప్ రాజ్ నామినేషన్ పెండింగ్ లో పడింది. అఫిడవిట్ లో ఆయనపై ఉన్నటువంటి కేసులకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదంటూ కూడా జనసేన ఒకవైపు అభ్యంతరం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులోకి వస్తున్నారు. రవిచంద్ర, అదీప్ రాజ్ నామినేషన్ పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటల వరకు కూడా రిటర్నింగ్ అధికారి ఆయనకు సమయం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? మళ్ళీ ఉమ్మడి విశాఖ జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రారంభించిన తర్వాత 3 ప్రధానమైన నామినేషన్లు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన అభ్యంతరాలను ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. వీటిలో ఒకటి డిప్యూటీ సీఎం బూడిముత్యాల నాయుడు, ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి, ఆయన మీద ఒకటి అబ్జెక్షన్ రైజ్ అయింది. అలాగే అన్నంరెడ్డి అదీప్ రాజ్, ఆయన పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు, ఆయనకు సంబంధించి. కానీ ఇక విశాఖపట్నం ఈస్ట్కి సంబంధించి ఎంవివి సత్యనారాయణ, ఈ మొత్తం 3 అభ్యర్థులపైన వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులుగా ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్స్ మీద అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. వీటిలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాత్రం కేసులకు సంబంధించి, ఆయనకు గతంలో ఆయన పైన నమోదైన కేసులకు సంబంధించి తాను ఏదైతే టిక్ మార్క్ చేయాల్సి ఉంటుందో వాటిని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేసులు ఉన్నాయి లేవు అనే విషయాన్ని ఎక్కడ కూడా తాను ప్రస్తావించలేదు. కాబట్టి ఆయన నామినేషన్ను తిరస్కరించాలని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అబ్జెక్షన్ రైజ్ చేశారు. దానిపైన రిటర్నింగ్ అధికారి పరిశీలనలోకి తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు కూడా ఆయనకు సమయం ఇవ్వడం జరిగింది. రేపు వాటికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించిన తర్వాత వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంది. టెక్నికల్గా కొంత ఆలస్యం అయినప్పటికీ రేపటికి నామినేషన్ క్లియర్ అవుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక బూడిముత్యాల నాయుడుకి సంబంధించి కూడా ఇదే, ఆయన పైన గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని భారతీయ జనతా పార్టీ రైజ్ చేసింది. వాటిని కూడా ఆయన నమోదు చేయలేదని అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విశాఖపట్నం ఈస్ట్కి సంబంధించి ఎంవివి సత్యనారాయణ విద్యార్హత విషయంలో కొంత పెండింగ్ ఉంది. దాన్ని కూడా ఆయన 2019 అఫిడవిట్లో ఇచ్చిన దానికి 2024 అఫిడవిట్కి కూడా పొంతన లేని వివరాలను నమోదు చేశారంటూ కూడా తెలుగుదేశం అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదు చేశారు. వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఎన్నికల అధికారులు వాటికి సంతృప్తి చెందారు. ఎంవివి ఇచ్చిన వివరణ సంతృప్తి తర్వాత దాన్ని క్లియర్ చేశారు. ఇక అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాత్రం రేపు ఉదయం 11 గంటల వరకు సమయం ఉంది. ఆయన ఈ లోపల తనకు సంబంధించిన కేసుల వివరాలకు సంబంధించి తాను ఏదైతే పొరపాటున నమోదు చేయలేకపోయారో దాన్ని క్లియర్ చేస్తే ఆ అఫిడవిట్ కూడా క్లియర్ అవుతుంది. ఓవరాల్గా 3 అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులపైన, ఒక ఎంపీ అభ్యర్థి పైన కూడా ఈ అఫిడవిట్లో కొంత ఇబ్బందులు తలెత్తే వాటన్నింటిని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నాన్ని వారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.